శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? మధురకి రాజు కంసుడికి తన చెల్లి దేవకి అంటే చాలా ఇష్టము. ఆమెకి పెళ్లి వయసు రావడంతో వసుదేవుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అప్పగింతలకి బయటికి రాగానే ఆకాశం అంతా మబ్బులతో నిండిపోయి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆకాశవాణి కంసుడితో ఇలా అంటుంది: ఓ కంస, నీ చెల్లికి పుట్టబోయే 8వ సంతానం చేతుల్లో నీ చావు రాసి పెట్టింది. నీ మరణం ఆ విష్ణువు నిర్ణయించాడు అని చెబుతుంది. కంసుడికి ప్రాణభయం మొదలయ్యి తన చెల్లి దేవకిని చంపబోతుండగా వసుదేవుడు అడ్డుపడి, మాకు పుట్టబోయే సంతానం నీకు అప్పచెపుతాను, దేవకిని వదిలేయి బావా అని వేడుకుంటాడు. సరే అని వీళ్ళిద్దరిని కారాగారంలో బంధించమంటాడు. అలా కొన్ని నెలల తరువాత దేవకి గర్భవతి అయి ఒక మగబిడ్డ జన్మిస్తాడు. మాట ఇచ్చినట్లే వసుదేవుడు ఆ బిడ్డను తీసుకుని కంసుడి దగ్గరికి వెళతాడు. బావా, 8వ సంతానం వలన కదా మీ ప్రాణాలకి ముప్పు. ఈ బిడ్డ నీకేం చేసింది? వీడిని వదిలేయి బావా అని వేడుకుంటాడు. కంసుడు కూడా